Hello guys, welcome to this session on programming. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని లిస్ట్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను లిస్ట్కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు 3 వీడియోస్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత ఈ లిస్ట్ మీద మ్యానిపులేషన్స్ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ఓకే, అవి కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ కార్డ్స్లో కానీ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇంక ఈరోజు మనం ఏమేమి టాపిక్ నేర్చుకున్నాం ఇంతకుముందు వీడియోకి సంబంధించింది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ మనకున్న ఒక లిస్ట్ని రీడ్ చేయాలి. ఓకే, ఒక లిస్ట్ని రీడ్ చేయాలి డైనమికల్గా. ఓకే, లిస్ట్ని రీడ్ చేసిన తర్వాత ఒక ఒక 5 అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి. యాడ్ 5 యాజ్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్గా యాడ్ చేయాలి. తర్వాత 17 అనే ఒక ఎలిమెంట్ ఉంటే ఒకవేళ లిస్ట్లో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఒకవేళ లేనట్టయితే ఇది ఇందులో లేదని మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇవి చేద్దాం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ లిస్ట్ని మనం రీడ్ చేయాలంటే మనం 2 టైప్స్లో రీడ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను మీకు. డైరెక్ట్గా సింగిల్ లైన్లో మీ గ్యాప్ సెపరేటెడ్ ఇంటిజర్స్తో రీడ్ చేయాలనుకుంటే ఒక సింటెక్స్లో యూజ్ చేయాలి. అలా కాకుండా లైన్ బై లైన్ లిస్ట్ని మీరు రీడ్ చేయాలనుకుంటే వేరే సింటెక్స్ ఫర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను ఇప్పుడు లైన్ సెపరేటెడ్ ఇంటిజర్స్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ట్రిప్ డాట్ స్ప్లిట్. ఓకే, మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాలో కావాలి కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో నేను ఇక్కడ ఫస్ట్ రీడ్ చేస్తాను. డెఫ్ ఇన్పుట్. ఓకే, ఓకే, దీంతో మొత్తం లిస్ట్ మనకి రీడ్ అయింది. ఫస్ట్ ఏం చేయాలి, ఎలిమెంట్ని యాడ్ చేయాలి కదా. ఫస్ట్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం అసలు ఎలా వస్తుందో లిస్ట్ అనేది. సో ప్రింట్ లిస్ట్. ఓకే, లిస్ట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు 5th ఎలిమెంట్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనకున్న మెథడ్ ఏంటి, అపెండ్. సో ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 5. మళ్ళీ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 5 యాడ్ అయిందో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ 17 అనే ఎలిమెంటు అని రిమూవ్ చేయాలి. సో ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 17. ఇక్కడ మనం రాసేది ఈ ఇండెక్సా లేకపోతే నెంబరా అనే మీకు డౌట్ రావచ్చు. ఇది మీకు మొత్తం కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ మీ ఉన్న 3 పార్ట్స్ మీరు ఒకసారి చూడండి. ఓకే, రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి రిమూవ్ అవుతుంది. సో ప్రింట్ ఎల్ అని ఇంకోసారి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి కదా, ఎందుకు ఒకవేళ 17 లేకపోతే ఎర్రర్ వస్తుంది కదా. మరి ఒక 17 ఉంటేనే అది రిమూవ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇఫ్ 17 పోనీ మీకు అంతగా ఉంటే ఫస్ట్ మనం ఒక నెంబర్ ఒక ఎలిమెంట్లోకి అంటే ఒక లెటర్లోకి అంటే ఒక వేరియబుల్లోకి 17 అనే నెంబర్ని తీసుకుని ఇఫ్ పీ ఇన్ లిస్ట్, ఒకవేళ లిస్ట్లో పీ ఉంటే ఎల్ డాట్ రిమూవ్, అதாவது ప్రింట్ ఎల్. ఒకవేళ లేనట్టయితే ఎల్స్. ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ నాట్ అవైలబుల్. ఓకే, పీ నాట్ అవైలబుల్ అని రావాలనుకోండి, ఇక్కడ పీ కామన్ వస్తుంది. ఓకే, పీ నాట్ అవైలబుల్. తర్వాత ప్రింట్ ఎల్ చేస్తాం. నెక్స్ట్ మనకి సెకండ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో అలా మనం ఇండెక్స్లతో రిమూవ్ చేసేది ఏంటి, ఒక మెథడ్ మిగిలింది మనకి పాప్. సో పాప్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. సో ప్రింట్ ఎల్. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇవి ఏవైతే అన్నామో అవన్నీ చేసాం. కాకపోతే ఇక్కడ మీకు ఇవి ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనేది మీకు తెలుసుకోవాలి. అంటే లిస్ట్ని ఒకవేళ మీకు యాడ్ చేయాలని వాడు ఇవ్వడు కదా, మీకు యాడ్ చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసిందనుకోండి, అప్పుడు మీరు అపెండ్ యూజ్ చేయాలి. అలా మీకు స్ట్రైక్ అవ్వాలి మెథడ్స్, ఏ మెథడ్స్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి లిస్ట్ అనేది ఉంది, ఫైనల్ లిస్ట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లిస్ట్ మనం సార్ట్ చేద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి, మనం సార్ట్ చేసి ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటో అలాగే మినిమం ఎలిమెంట్ ఏంటో సార్ట్ అయిన లిస్ట్లో మనకి ప్రింట్ కావాలి. సో అంటే ఏంటి, మినిమం అలాగే మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి లిస్ట్లో ప్రింట్ కావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ సార్ట్ చేద్దాం. సార్ట్ చేయాలంటే మనకు ఉన్న ఫంక్షన్ ఏంటి, డాట్ సార్ట్. సో ఎల్ డాట్ సార్ట్.
ఇది ఏంటి ఫస్ట్ మనం ఇలా ఎల్ డాట్ సార్ట్ రాస్తే ఏంటి దాని అర్థం, అది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. కాకపోతే మనకి ఒకవేళ డిసెండింగ్లో అవ్వాలంటే ఈ బ్రాకెట్లో రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. ఇదంతా కూడా నేను ప్రీవియస్ మెథడ్స్ వీడియోలో కవర్ చేశాను. ఓకే, ఇప్పుడు సార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను ఎల్ని. ఓకే, ఇప్పుడు ఎల్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, మినిమం కనుక్కోవాలి, మ్యాక్సిమం కనుక్కోవాలి. దీనికి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, మినిమం కనుక్కోవడానికి మినిమం, అలాగే మ్యాక్సిమం కనుక్కోవడానికి మ్యాక్సిమం అని. సో కే అనే వేరియబుల్లోకి ఒక ఫస్ట్ మినిమం ఏంటి లిస్ట్లో, సో మినిమం ఆఫ్ లిస్ట్, అలాగే అలాగే ఇంకొకటి ఓ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ లిస్ట్. అంటే ఎల్లో ఉండే అంటే లిస్ట్లో ఉండే మ్యాక్సిమం ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది, అది ఓలో కేలో స్టోర్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనం ప్రింట్ కే కామా మిన్ ఎలిమెంట్ తెలియడం కోసం మరి ఇన్ని ప్రింట్ ఇస్తున్నాం కదా. సో ప్రింట్ ఆఫ్ ఓ కామా మిన్ మ్యాక్స్ ఎలిమెంట్. ఓకే, మ్యాక్స్ ఎలిమెంట్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో మనం ఒకసారి లిస్ట్ని ప్రింట్ చేసుకున్నాం. ఓకే కదా, ఇప్పుడు మొత్తం మనం ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడ అపెండ్ యూజ్ చేసి ఎలిమెంట్ని యాడ్ చేసాం. అలాగే 17th ఎలిమెంట్ ఉంటే కనుక, అంటే 17 అనే ఎలిమెంట్ ఉంటే కనుక రిమూవ్ చేయాలి, లేదంటే పీ నాట్ అవైలబుల్ అని, అది 17 నాట్ అవైలబుల్ అని రావాలి. ఇక్కడ పీ నాట్ అవైలబుల్ అని రాదు, మన కొటేషన్లో రాయలేదు కదా. సో దీని అర్థం ఏంటి, ఈ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో అది ఇక్కడ వస్తుంది 17 నాట్ అవైలబుల్ అని. ఒకవేళ సెకండ్ ఇండెక్స్ని రిమూవ్ చేయాలి. అలా ఎందుకు ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ చెక్ చేయలేదంటే మనకి సెకండ్ ఇండెక్స్ ఉంటుంది, ఎందుకంటే మనం మ్యాక్సిమం 2 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు సెకండ్ ఇండెక్స్ ఉండాలి, అంతే కదా, ఉంటుంది కదా. 0 నుంచి 3 వరకు ఉందంటే సెకండ్ ఇండెక్స్ ఉంటుంది కదా. ఓకే, ఇదైతే మనం ఎలిమెంట్ చూస్తున్నాం కాబట్టి దీంట్లో, సో అందుకని మనం ఆ ఎలిమెంట్ ఉంటేనే తీయగలం కదా, లేకపోతే ఎర్రర్ వస్తుంది. మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 14 5 6 80 17 తీసుకుందాం. ఓకే, ఒకసారి 17 తీసుకుందాం, ఒకసారి 17 తీసుకోకుండా చేద్దాం. సో 1 2 3 4 5 మొత్తం 5 కౌంట్ వచ్చాయి, అంటే 0 నుంచి 4 ఇండెక్స్ వరకు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏం ప్రింట్ అయ్యో. ఫస్ట్ మనకు ప్రింట్ చేయాల్సింది ప్రింట్ ఎల్ కాబట్టి మొత్తం ఈ లిస్ట్లో ప్రింట్ అయిపోయింది. ఓకే, తర్వాత అపెండ్ ఆఫ్ 5, సో 5ని అపెండ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇఫ్ పీ ఇన్ ఎల్ అంటే 17 ఎల్లో ఉంది కదా, సో ట్రూ అయింది కాబట్టి ఎల్ డాట్ రిమూవ్ 17, సో 17 పోతుంది. తర్వాత ప్రింట్ ఎల్ ఇచ్చాం కాబట్టి చూడండి 17 లేకుండా మనకి వచ్చింది ఎల్. నెక్స్ట్ ఈ కండిషన్ ఏంటి, మనకి పాప్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్లోది పాప్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 0, అలాగే ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, సో 6 పాప్ అయిపోయింది. సో 6 పాప్ అయిపోయి అంటే రిమూవ్ అయిపోయి 14 5 8 85 మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ మనకి సార్ట్ రాసాం కదా, అంటే సార్ట్ అవ్వాలంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు అది మూవ్ అవ్వాలి కాబట్టి 5 to 5, అలాగే ఇంకొక 5 ఉంది, నెక్స్ట్ 14 80. ఓకే, ఇలా అయింది. ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి. ఇప్పుడు ఇందులో మినిమం ఎలిమెంట్ ఏంటి 5, మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 80. సో మొత్తం మళ్ళీ లిస్ట్ని ప్రింట్ చేసాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం. ఇప్పుడు 17 లేకుండా ఇద్దాం. మొత్తం 5 ఎలిమెంట్స్ 1 6 80 90. ఓకే, ఒకసారి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ 1 5 80 90 50. సో ఈ ఎలిమెంట్స్ అనేవి నేను ఇచ్చాను 1 5 80 90 50. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 1 5 80 50 అనేది లిస్ట్లో ప్రింట్ అయింది. లిస్ట్లో ప్రింట్ అయిన తర్వాత 5 యాడ్ అయింది. ఓకే, చూడండి 17 నాట్ అవైలబుల్. ఎందుకంటే మనకి ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఇన్ ఆపరేటర్తో లిస్ట్లో ఫలానా ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. 17 నాట్ అవైలబుల్. నెక్స్ట్ మనకి ఏంటి, మరి సెకండ్ ఇండెక్స్ పాప్ అయిపోవాలి కాబట్టి 90. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 17 అవైలబుల్ అయిపోయాక అవైలబుల్గా లేదు, సో 17 నాట్ అవైలబుల్ అని వచ్చింది. తర్వాత దాంట్లో సెకండ్ ఇండెక్స్ మనకి పాప్ అయి ప్రింట్ కావాలి. సో చూడండి ఇందులో 18th ఎలిమెంట్ సెకండ్ కాబట్టి 80 అనేది 1 5 80 అనేది మనకి 80 అనేది డిలీట్ అయిపోయింది. 1 5 90 55 అని వచ్చింది. నెక్స్ట్ ఇది సార్ట్ అయ్యింది 1 5 5 50 90. 1 అనేది మినిమం ఎలిమెంట్, 90 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్. ఒకవేళ మీకు ఇది డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ. రన్ చేసి చూద్దాం. ఓకే, మొత్తం 6 ఎలిమెంట్స్. సో మనం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నాం. ఓకే, 1 5 80 90 40
10. ఓకే, మొత్తం 6 ఎలిమెంట్స్. ఓకే, ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి సార్ట్‌లో మనకి ఇప్పుడు డిసెండింగ్ అంటే ఏంటి, ఎక్కువ నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి కదా. సో సార్ట్ అయ్యే ముందు ఏంటి మనకి నాట్ అవైలబుల్ ఇందులో 17 లేదు. తర్వాత అది ఒకసారి ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇండెక్స్లో ఉన్న 80 అనేది పాప్ అయిపోయింది. పాప్ అయిపోయిన తర్వాత 90, 40, 10 అని మనకి చూడండి ఇక్కడ సార్ట్ అయిపోయింది. చూడండి పెద్ద లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి మనకి మూవ్ అయింది. అలాగే 1 అనేది మినిమం ఎలిమెంట్, 90 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్. ఓకే, సో ఇవి ఓకే, మొత్తం ఈ లిస్ట్ మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ అవి ఇవి. అలాగే ఇప్పుడు ఏవైతే నేను చూపించానో అవి మీకు చాలా కండిషన్లు యూజ్ అవుతాయి. సో ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి. అలాగే ముందుగా లిస్ట్లో ఏవైతే చెప్పానో వీడియోస్ అవన్నీ జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత ఇటువంటివి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.